వామనులు భారతదేశంలో శూద్రులకు చదువు వద్దు అని చెప్పినటువంటి ఆ యుగంలో పోరాడి టీచర్గా పనిచేసి ఇవాళ భారతదేశంలోనే శూద్రులకు కూడా చదువు అవ్వాలి, చదువుకోవాలని చెప్పినటువంటి మొట్టమొదటి ఉపాధ్యాయురాలు శ్రీమతి సావిత్రిబాయి పూలే గారు. వారి యొక్క జయంతి సందర్భంగా ఈరోజు 194వ జయంతి సందర్భంగా చంద్రశేఖర్ కాలనీలో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో పెద్దలు గౌరవనీయులు బంగారు సాయిల్ గారు, కేశవల్లి రవి గారు, రాజు గారు, సాయన్న గారు, రాజన్న గారు, సుమన్ గారు ఇచ్చేశారు. కాబట్టి సందర్భంగా ఒకటే తెలియజేయాలనుకుంటున్నాం. ఏమిటి అని అంటే, ఈ దేశంలో ఎస్సీ ఎస్టీ బీసీ అట్టడుగున ఉన్నటువంటి వర్గాలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా అందరితో సమానంగా భారతదేశంలో హక్కులు కల్పించి వారి కోసం నిరంతరం తన శ్రమను ఓర్చి పూలే గారు చెప్పినటువంటి బాటలో వారి సతీమణిగా సావిత్రిబాయి పూలే గారు జీవితాంతము అట్టడుగు వర్గాల కోసం పోరాటమే కాదు, వారి కోసము తన యొక్క జీవితాన్ని త్యాగం చేసినటువంటి మహాత్మురాలు, మహనీయురాలు. వారి జయంతి సందర్భంగా ఈరోజు మనం కూడా ఇప్పటికి కూడా దేశంలో ఇంకా చాలా చోట్ల అక్షరాస్యత లేనటువంటి వాళ్ళు, నిరక్షరాస్యులుగా ఉన్నటువంటి వాళ్ళు చాలామంది రోజు కష్టం చేసుకుంటేనే పొట్టగడవనటువంటి వాళ్ళు ఉన్నారు. వారందరూ కూడా అక్షరాస్యులై నిరక్షరాస్యత తొలగించి మన హక్కుల గురించి, మన సమాజం గురించి, మన యొక్క కర్తవ్యాల గురించి, మన యొక్క ఈతి బాధల గురించి మనం చైతన్యవంతమయ్యేంత వరకు సావిత్రిబాయి పూలే గారు మనకు ఆదర్శంగా మనల్ని అనునిత్యం మన వెంట ఉండి వారు నడిపిస్తారని, అందుకోసం వారి జయంతి సందర్భంగా ఈరోజు మనం అందరం ప్రతిజ్ఞ ఉండాలని సందర్భంగా మీ అందరితో కూడా కోరుతూ, ప్రజలందరితో కూడా వేడుకుంటూ, ఈ సందర్భంలో మొక్కవోని ధైర్యంతో ఒక్కటై నిలవాలని సందర్భంగా కోరుతా ఉన్నాము. జై సావిత్రిబాయి పూలే, జై సావిత్రిబాయి పూలే, జై సావిత్రిబాయి పూలే.